శిలువ మార్గము పీఠమునకు ముందు వేడుకలని చెప్పము. నా రక్షకుడా, జూదులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల స్నేహం వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతారు. ఈ దుఃఖ మార్గమునందు మిమ్ము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను. ఒకటవ స్థలము, యేసు ప్రభువుకు మరణశిక్ష విధించుట. యేసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ధ్యానము. యేసునాథుడు రాతి స్తంభమున దెబ్బలు పొంది ముండ్లి కిరీటము ధరింపబడిన వెనుక స్లీవలో మరణమును పొందుటను, పిలాతునిచే అన్యాయముగా విధింపబడుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. కరుణగల ప్రభువా, మా సమాజములో పలు చోట్ల అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. న్యాయం కళ్ళకు గంతలు కట్టి అన్యాయాన్ని న్యాయముగా పరిగణిస్తున్నారు. నిరపరాధిని అపరాధిగా ఎంచుతున్నారు. అన్యాయముగా జీవించిన వాడు రాజవుతున్నాడు, నాయకుడవుతున్నాడు. మా సమాజంలో న్యాయము జరగాలని, న్యాయము మాత్రమే ఎల్లచోట్ల గెలవాలని, అలా జరగాలి అంటే అది నాతోనే ప్రారంభం కావాలని, ముందు నేను న్యాయమును పాటించి న్యాయముగా జీవించుటకు కావలసిన వరములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. అన్యాయముచే అక్రమాలుచే మన సమాజములో మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. రెండవ స్థలము, యేసునాథుడు స్లీవను మోయుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ
చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు తన భుజము మీద స్లీవను మోసుకుని పోవు సమయమున నన్ను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును నా కొరకై తమ పితకు ఒప్పగించుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. ఓ దయగల ప్రభువా, మా సమాజములో ప్రతి ఒక్కరూ ఆలోచించేది నా వెనకాల మరొకరు ఉన్నాడు అని. నేను పడవేసినది తీసివేయడానికి మరొకడు నా వెనకాల ఉన్నాడు అనే ధోరణిలో ప్రతి ఒక్కరం బ్రతికిస్తున్నాం. కొందరి స్వార్థం వలన పేదరికము, నిరక్షరాస్యత, అనారోగ్యం అనే సిలువలను ప్రతిరోజు మా సమాజంలో చాలామంది మోస్తూనే ఉన్నారు. నిరక్షరాస్యతను నిర్మూలించి ఆరోగ్యం, పేదలు ధనికులు అనే తేడా లేకుండా చేయండి. అది నాతోనే మారాలని నేను నిస్వార్థముగా జీవించి మా సమాజంలో ప్రగతి కోసం నా వంతు కృషిని సలుపుటకు కావలసిన అనుగ్రహములు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగిన ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. కొందరి స్వార్థం వలన మరణించిన నిరుపేదల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానములు విశ్రమింతురుగాక. మూడవ స్థలము, యేసునాథుడు మొదటిసారి స్లేవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. ధ్యానము. యేసునాథుడు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన గాయపరుపబడిన ఆయన దేహము నుండి రక్తము హేరాళముగా కారిపోయెను. అందువలన నడుచుటకు శక్తి లేక భారమైన స్లీవమ్రాని క్రింద పడినప్పుడు యేసు అనుభవించిన పాటులను ధ్యానించుదుముగాక. ప్రార్థన. ఓయో దయాసాగర, మా సమాజంలో స్వార్థపు ఆలోచనలతో అసమర్థతతో పనిచేయించి ఎన్నో వంతెనలు, భవనములు కూలిపోయి ఎంతోమంది మరణించారు. నా ప్రక్కనున్నవాడు ఏమైతే నాకేంటి అని ధీనాతి దీనమైన స్థితిలో మేమున్నాం. నిస్వార్థ బుద్ధితో జీవించడానికి ఇతరులను ఒక వస్తువులాగా కాకుండా మనిషిని మనిషిగా చూసేలా చేయమని ప్రార్థిస్తూ, అది నాతోనే మొదలయ్యి ముందుగా నేను ఇతరులను నా సహోదరులుగా గుర్తించుటకు, నిస్వార్థ బుద్ధితో జీవించుటకు
కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. వంతెనల క్రింద మరియు భవనముల క్రింద పడి మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. నాలుగవ స్థలము, యేసునాథుడు తన దివ్య మాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించుడి. ధ్యానము. యేసునాథుడు తమ మాతకు ఎదురుపడినప్పుడు వారిద్దరికీ కలిగిన వర్ణింప సాధ్యము కాని దుఃఖము ఎంతయని ధ్యానించుదముగాక. ప్రార్థన. ఓ ప్రేమామూర్తి, మా సమాజములో రోజు రోజుకు తల్లిదండ్రుల పట్ల అభిమానము, గౌరవములు దిగజారిపోతున్నాయి. ఈనాటి యువకులు యువతులు తల్లిదండ్రులను ఒకే భారముగా చూస్తూ ఉన్నారు. వారిని అనాథ శరణాలయాలలో, రైల్వే స్టేషన్లో నిస్సహాయకులుగా వదిలి వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదు అన్న సంస్కృతిలో ఈనాటి తల్లిదండ్రుల పరిస్థితి అమానుషముగా మారింది. తల్లిదండ్రులను గౌరవించి వారి వృద్ధాప్యములో వారికి అండగా ఉండేలా మా యువతులను మలచమని ప్రార్థన చేస్తూ ఆ మార్పు మాలోని ప్రారంభము కావాలని, తల్లిదండ్రుల పట్ల మా బాధ్యతలను సక్రమముగా నెరవేర్చుటకు కావలసిన అనుగ్రహమును దయచేయమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామం ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. అందరూ ఉండి అనాథలుగా మరణించిన తల్లిదండ్రుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. తల్లి యేసు
ఐదవ స్థలము. యేసునాథుడు స్లేవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడగుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు ఒక్కొక్క అడుగునకు జీవం విడిచిని వానివలే ఉండెను. యూదులు ఇది చూచి యేసును స్లీవలో కొట్టి అవమానముగా చంపవలేనని తలంచగా ఆయన త్రోవలోనే మృతి పొందుదరేమో అని చింతించి యేసు వెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమోనును బలవంతము చేయుటను ధ్యానించదుముగాక. ప్రార్థన. ఓ దయాసాగర, మా సమాజంలో రోజు రోజుకి స్వార్థము అచంచులుగా పెరిగిపోతుంది. చరవాణి, దూరవాణి, సాంకేతికల పరిజ్ఞానము తమ ప్రక్కన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆపదలలో ఉన్నవాళ్ళు ఛాయాచిత్రాలను, ఫోటోలను తీసి సామాజిక మాధ్యమాలలో ఉంచి వీటి వలన వచ్చే లైక్స్, ప్రత్యుత్తరము కోసము వేచి చూడడము అందరికీ ప్రీతిగా మారింది. ఇలా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి తమ చిటికెన వ్రేలునైనను కదల్చడం లేదు. ఇటువంటి దృక్పథాన్ని మా సమాజంలోని ప్రతి వ్యక్తి నుండి తొలగించి సోదర భావాన్ని అలవర్చుకునేలా ప్రేరేపించండి. ఈ మార్పు మాతోనే మొదలయ్యి ఒక సిరేనియా సీమోనుడునై ఇతరులకు నిస్వార్థముతో సేవలు చేయుటకు కావలసిన అనుగ్రహముల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ఎటువంటి సహాయము నోచుకోక నిస్సహాయకులుగా మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ఆరవ స్థలము. వెరోనికమ్మ యేసునాథుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. ధ్యానము. యేసునాథుడు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన అతని తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును అతనికి ఇయ్యగా దానితో యేసు తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకునిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడుటను ధ్యానించుదుముగాక.
ప్రార్థన. ఓ కరుణా సముద్రుడా, స్త్రీలపైన అత్యాచారాలు మా సమాజంలో ప్రతిదినము జరుగుతూనే ఉన్నాయి. మంచి మనస్సుతో మంచి చేయడానికి వచ్చిన స్త్రీలపై నిందలు వేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. స్త్రీ నుండే సృష్టి పునరావృతమవుతున్నది. కానీ అటువంటి స్త్రీని నేటి సమాజము ఒక వస్తువుగా చూస్తూ ఉంది. ప్రతిరోజు స్త్రీలపై, ముఖ్యంగా దళిత స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నింటిని వదులుకుని భర్తే సర్వస్వం అనుకుని వచ్చిన భార్యను భర్తే హింసిస్తే ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి? కనుక అందరూ స్త్రీలను గౌరవించి సమాజంలో ఆమెకు ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించేలాగున ప్రేరేపించండి. అది మాతోనే ఆరంభమై మేము స్త్రీని వస్తువులుగా చూడకుండా ఆమెను గౌరవించే వారులాగున మమ్మలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. గృహహింస మరియు అత్యాచారాల వలన మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ఏడవ స్థలము, యేసునాథుడు రెండవసారి స్లేవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు రెండవసారి స్లీవ క్రింద పడుట వలన ఆయన శిరస్సునందును అవయవముల మందును గల గాయములలో తిరిగి నొప్పు కలుగుటను ధ్యానించుదుముగాక. ప్రార్థన. ఓ నా మంచి యేసువా, మా సమాజంలో ప్రజలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పేదలు నిరుపేదలుగా, ధనవంతులు కుబేరులుగా జీవిస్తున్నారు. ఇదే వైఖరి సంఘాలలో కూడా సంతరించుకొని ధనవంతులుగా పేదవారులుగా హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రతిరూపాలు అని మరిచే జీవిస్తున్నారు. కావున వారందరూ ఏక మనస్కులై జీవించుటకు కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. పేదరికంలో మరణించిన ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురు గాక. ఆమేన్. ఎనిమిదవ స్థలము యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా నీ పరిశుద్ధ శిలువ చేత లోకమును రక్షించితిరి. ధ్యానము. యేసునాథుడు నడిచిపోవునప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరితాపకరమగు స్థితిని చూచి కనికరబడి ఏడ్చిరి. అప్పుడు యేసునాథుడు వారిని ఓరడించుచు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవండి అని మందలించుటను ధ్యానించుదుమగాక. ప్రార్థన. ఓ ప్రేమగల ప్రభువా, మా సమాజములో తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎటువంటి శ్రద్ధను చూపటం లేదు. బిడ్డలు తమకిష్టం వచ్చినట్లు జీవిస్తూ చెడు మార్గములో జీవిస్తూ ఉన్నారు. పిల్లలతో మాట్లాడడానికి కూడా సమయం లేకుండా ఉన్న తల్లిదండ్రులు వారిని ఏ విధముగా పెంచాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు మంచిగా జీవించి వారి బిడ్డలను మంచి మార్గంలో నడిపించుటలో వారికి కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. తల్లిదండ్రులు బిడ్డలను సక్రమైన మార్గములో నడిపించక చనిపోయిన బిడ్డల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. తొమ్మిదవ స్థలము. యేసునాథుడు మూడవసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ శిలువ చేత లోకమును రక్షించితిరి. ధ్యానము. యేసునాథుడు గాయముల వలన బలహీనుడయ్యను.
కొలపాతుకుల నిష్ఠూరము మితమమించి ఉండెను. ఆయన ఒక కదులుటయి కష్టముగా ఉండినను శీఘ్రమముగా నడవవలెనని సైనికులు తొందరపరచుచుండిరి. అందువలన యేసునాథుడు మూడవసారి స్లేవ క్రింద బోర్ల పడుటను ధ్యానించదముగాక. ప్రార్థన. ఓ యేసుక్రీస్తు, మా సమాజంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చాలా చౌక ధరకే అమ్ముడుపోయి వారిని అప్పుల్లో పడేసి చివరకు అప్పులు తీర్చలేక ఎంతోమంది మరణిస్తున్నారు. రెక్కాడితేనే గాని డొక్కాడని ఆ రైతు బిడ్డలపై రాజకీయ నాయకులు రుణమాఫీ చేస్తాము, రైతుల కోసం కొత్త పథకాలు తెస్తామని ఓటు కోసం రైతులతో ఆటలాడుతూ రైతులను 5 సంవత్సరాలకు ఒకసారి లేపుతూ మిగతా 4 సంవత్సరాలు బోర్ల పడిస్తూ ఉన్నారు. రైతుల పట్ల, సమాజం పట్ల ప్రజానాయకులు మనస్సు మారి నిస్వార్థ బుద్ధితో జీవించి అందరినీ సమదృష్టితో పాలించుటకు కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. అప్పులు బాధలు తీరలేదని, పంటలు చేతికందలేదని మరణించిన రైతుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రాంతులుగాక. ఆమేన్. పదివ స్థలము యేసునాథుని యొక్క వస్త్రములను తీసివేయుట. యేసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. కొలపాతకులు బలవంతముగా యేసునాథుని వస్త్రములను ఒలిచినప్పుడు వారు అతని శరీరముతో కరుచుకుని ఉండిన ఆ వస్త్రములను మడ్డితనముగా పీకివేసిరి. వస్త్రములతో మాంసమును పేరుగుకొని వచ్చుట వలన యేసు పడిన కఠోర వేదనలను ధ్యానించుదుముగాక. ప్రార్థన. ఓ మరియ తనయ, మా సమాజములో దొంగతనం, మోసాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. మెడలో ఉన్న బంగారు గొలుసు కోసం ప్రాణాలు తీస్తున్నారు. కాళ్ళకు ఉన్న కడియాల కోసం కాళ్ళు విరగొడుతున్నారు. మీ వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నట్లుగా ఇక్కడ మానవుని అవయవాలకు తూట్లు పొడిచి డబ్బును పంచుకుంటూ ఉన్నారు. మోసపూరితమైన మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. దొంగలను, దోపిడీగాండ్రులను మరియు మోసపూరితుల మనస్సులను మార్చి వారు కష్టించి పని చేయుటకు కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దొంగల వలన, దోపిడీ గాండ్ర వలన, మోసాల వలన మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. స్థలం. యేసునాథ స్వామి సేవలో కొట్టబడుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు సిలువ మీద పరుండబెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణము కొరకు పిత అయిన సర్వేశ్వరునికి తమ జీవమును బలిగా అప్పగించిరి. పాతకులు ఇనుపు చీలల చేత ఆయనను స్లీవ మీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ మ్రాణి మీద ఆయనను మహావేదనతో చావ విలుచుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. ఓ దయాసాగర, మా సమాజములో అన్యాయాన్ని న్యాయముగా మార్చి అసత్యాన్ని సత్యముగా తారుమారు చేస్తూ అసత్యవాదులు, అన్యాయవాదులు రాజ్యమెలుతూ ఉన్నారు. సత్యమేవ జయితే అన్న గాంధీని, సత్యాన్ని వ్రాసిన గౌరీ లంకేష్ అనే వితక్కరిని, ఇట్లాంటి ఎందరో వ్యక్తులను కాల్చి చంపబడ్డారు. ఇంకా ఎందరో ఈ విధముగా మరణించిన వెలుగులోనికి వచ్చిన వారు కొందరే. మేము మా సమాజ ప్రజలు, నీ బిడ్డలందరూ సత్యానికి సాక్షులుగా జీవించి ఎన్ని ఆపదలు ఎదురు వచ్చినా ధీటుగా ఎదుర్కోవడానికి కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సత్యానికి సాక్షులుగా మరణించిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్.
స్థలము యేసునాథుడు శిలువలో మృతునందుట యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు 3 గంటలు శిలువ మీద మహారాటమును పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల్ల వంచి మరణించుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. ఓ కరుణామయ, మా దేశములో భిన్నత్వములో ఏకత్వము కలిగిన దేశముగా పేరొందినప్పటికీ ఎందరో మతోన్మాదులు మత కలహాలు సృష్టిస్తూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. మతాన్ని మనసుకు తీసుకోక మత పిచ్చితో మరణ హోమములకు తలపడుతూ ఉన్నారు. 54 సార్లు రాణి మరియా అమ్మగారిని పొడిచి చంపారు. ఆస్ట్రేలియా దేశస్థులైన గ్రహాం స్టెయిన్స్ ఆ వ్యక్తి యొక్క భర్తను, 2 పిల్లలను కారులో ఉండగా నిప్పంటించి అగ్నికి ఆహుతి చేశారు. కంధమలు లాంటి ఎన్నో ప్రాంతాలలో ఈ విధమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభువా, అందరూ నీ బిడ్డలే అని అందరూ గ్రహించి ఒకరినొకరు సోదర భావముతో జీవిస్తూ సమాజ శ్రేయస్సు కొరకై పనిచేసే వారులాగా శాంతియుతముగా జీవించే ఉన్నత వ్యక్తులుగా మలచమని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి కుమార్త, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసము కలిగి మత కలహాలతో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. స్థలము యేసునాథుడు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుడు జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు యోసేపు నికోదేమను వారులిద్దరు ఆయనను శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన తన తల్లి చేతులలో నుంచిరి. ఆమె చెప్ప నలవకాని నెనరుతో ఆ దివ్య శరీరమును చీకొని కౌగలించుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. ఓ ప్రియ ప్రభువా, మా సమాజంలో ఎక్కడ చూచినా అన్యాయము, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, ముఖ్యముగా అనైతిక విలువలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ధనికుడు పేదవాడని 2 వర్గాలుగా సమాజము చీలిపోతుంది. కుల మతాల కలహాలతో దేశము కట్టుమిట్టాడుతుంది. జనులకు కీడి చేసే రాజకీయముతో మా దేశం అణగారిపోతుంది, సమాజం అణగారిపోతుంది.
ఓ దివ్యజనని, మా దేశాన్ని నీ చేతుల్లోనికి అప్పగిస్తూ మీ కుమారుని విజ్ఞాపనము ద్వారా మా దేశంలో ఉన్న సమస్త చెడును తొలగించి దేశానికి కావలసిన, సమాజానికి కావలసిన శాంతిని, సమాధానాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము తల్లి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలు అర్పించిన నీతిమంతుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. స్థలము. యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసునాథుని శరీరమును మోసుకుని పోవచ్చున్న ఆయన శిష్యులను అతని పరిశుద్ధ తల్లి వెంబడించి అతని దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచెను. అటు వెనుక వారులు సమాధిని మూసి ఎడబాసిపోవుటను ధ్యానించుదముగాక. ప్రార్థన. కరుణగల ప్రభువా, మా సమాజములో చనిపోయిన తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాది శవాలుగా వదిలేస్తున్నారు. మరికొందరు చనిపోయిన శవం ముందు ఆస్తి పంపకాలు జరగాలని, తీరా జరిగిన తర్వాత అంత్యక్రియలు నెరవేరడానికి వంతులు వేసుకుంటూ ఉన్నారు. ఈ ఆధునికత పెరిగే కొద్దీ కుటుంబ విలువలు, నైతిక విలువలు రోజురోజుకి దిగజారిపోతూనే ఉన్నాయి. మేము మానవత్వములో కలిగి కుటుంబ విలువలను, నైతిక విలువలను కలిగి జీవించుటకు కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సొంత బిడ్డలచే నిరాకరింపబడి మరణించిన తల్లిదండ్రుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్.
జపము. హా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు శత్రువుల వలన తిరస్కరింపబడును, ద్రోహియగు యూదాసుని ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదేశను వారుల ముందర అవమానముగా ఒప్పగింపబడును. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడను, ఉమ్మీయబడను, ముండ్ల కిరీటము ధరింపబడను, మీ వస్త్రములు తీయబడను, మీరు శిలువ మీద కొట్టబడను, ఈటు చేత పొడవబడను చిత్తగించితిరి. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపబడిన దొంగమానుని తీసుకుపోయిన స్థలమునకు నన్నును తీసుకుపోండి. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మిగిలిలేని సకల మేలుల స్వరూపుల ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమానస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాప గారికి ఆయురారోగ్యాన్ని దయచేయమని వారి యొక్క తలంపులు నెరవేరునట్లుగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. Thank you.